ఒక అడవిలో ఒక కోతి ఉంటుంది. అది చెట్లపై సరదాగా అటు ఇటు తిరుగుతూ కాయలు తింటూ ఉంటుంది. దానికి అడవికి రాజు కావాలని ఒక వింత కోరిక ఉంటుంది. ఒకరోజు కాలు మీద కాలు వేసుకొని పడుకొని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ అడవిలో ఉన్న అన్ని జంతువుల కంటే నేను చాలా తెలివైన దాన్ని. ఈ అడవికి రాజు కావడానికి కావలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నదాన్ని. ఎలాగైనా నేను ఈ అడవికి రాజును కావాలి. అడవిలోని జంతువులన్నింటినీ నా చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అనుకుని ఒక డప్పు తీసుకొని అడవంతా చాటింపు వేస్తుంది. మహాజనులారా, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుండి మన అడవికి ఒక కొత్త రాజు వచ్చాడు. ఈ రోజు నుండి మీరందరూ ఆయన మాట వినాలి. అప్పుడు కుందేలు, అవునా, ఇంతకీ ఎవరా రాజు? నేనే, ఈ అడవికి మహారాజుని. మీరందరూ నాకు సలాం కొట్టాలి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను. ఆ మాటలు విని జంతువులన్నీ పక్కుమని నవ్వుతాయి. ఏంటి, నువ్వు రాజువా? ఈ విషయం సింహం మహారాజుకి తెలిస్తే నిన్ను చంపేసి నీ నెత్తురుతో అభిషేకం చేస్తాడు. అప్పుడు ఎక్కడికి వచ్చిన సింహం, నీ గురించి నేను చాలా విన్నాను. చాలా ఎక్కువ చేస్తున్నావట. అడవికి నేనే రాజునని బీరాలు పోతున్నావట. నీకు ఎంత ధైర్యం ఉంటే అలా అంటావు అని తన పంజాతో కోతి తలపై ఒక్క దెబ్బ వేసింది. పాపం ఆ కోతి అవమాన భారంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాకేం తక్కువ? కండబలం తప్ప బుద్ధి బలంలో నేను సింహం కంటే గొప్పదాన్ని. ఎలాగైనా నేను ఈ అడవికి రాజు కావాలి. సింహం అడవిలో ఉన్న జంతువులని బెదిరిస్తూ ఎటువంటి కష్టము చేయకుండా హాయిగా కూర్చొని కడుపు నింపుకుంటుంది. ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలి. సింహాసనం నుండి దాన్ని గద్దె దించాలి. ఆ సింహాసనాన్ని నేనధిష్ఠించాలి. ఈ అడవికి మహారాజుగా జేజేలు కొట్టించుకోవాలి. కానీ ఎలా? ఆ సింహం చాలా బలమైంది. ఒక్క దెబ్బ వేసిందంటే చచ్చి కూర్చుంటాను అని ఆలోచిస్తూ అడవిలో నడుచుకుంటూ వెళ్తోంది. ఒక కర్ర కోతి కళ్ళను ఆకర్షించింది. ఈ కర్ర చాలా వింతగా ఉంది. ఇదివరకెప్పుడు ఇలాంటి కర్రని అడవిలో చూడలేదే అని దాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసింది. అప్పుడు కోతి, నాకు బాగా ఆకలి వేస్తోంది. తినడానికి ఏమైనా దొరికితే బాగుండు అనగానే రకరకాల పండ్లు, కాయలు అన్నీ దాని ముందు ప్రత్యక్షమవుతాయి. అప్పుడు ఆశ్చర్యపోయిన కోతి, బహుశా ఇది మ్యాజిక్ స్టిక్ అనుకుంటాను. ఈసారి నాకు పడుకోవడానికి ఒక మెత్తటి పరుపు కావాలి. క్షణాల్లో పరుపు ప్రత్యక్షమవుతుంది. అవును, నిజమే, ఇది మ్యాజిక్ స్టిక్. దీని సహాయంతో ఆ సింహాన్ని ఓడించి ఈ అడవికి రాజు అయిపోవచ్చు అనుకుంటూ పరుపుపై కూర్చొని ఫలహారాలు సేవిస్తూ మ్యాజిక్ స్టిక్ ని పట్టుకుని, నాకు సింహాసనం సేవలు చేయడానికి పరివారం కావాలి అని కోరుకోగాని తను కోరుకున్నవన్నీ ప్రత్యక్షమవుతాయి. మర్నాడు అడవంతా తిరుగుతూ తనే స్వయంగా చాటింపు వేస్తుంది. ఇక ఈ రోజు నుండి ఈ అడవికి నేనే మహారాజుని. అందరూ నేను చెప్పినట్టు వినాలి. నా అనుమతి లేనిదే ఎవరూ ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఎవరైనా నా ఆజ్ఞలను ధిక్కరిస్తే వారికి కఠిన శిక్ష విధిస్తాను అని చాటింపు వేస్తుంది. ఆ చాటింపు విన్న సింహం మహారాజు కోపంతో ఊగిపోతూ నేరుగా కోతి దగ్గరికి వచ్చింది. ఏయ్ వానరమా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా బలమేంటో తెలిసి కూడా నాతో పెట్టుకుంటున్నావు. ఎప్పటికీ ఈ అడవికి నేనే మహారాజుని. తప్పైపోయింది, క్షమించమని మర్యాదగా నన్ను వేడుకో, లేదంటే ఇప్పటికిప్పుడు నిన్ను చంపేస్తాను. అదే మాట నేను చెప్తున్నాను. సింహం, మర్యాదగా నా కాళ్లపై పడి ఈ రోజు నుండి నేనే రాజునని ఒప్పుకొని క్షమించమని వేడుకో. నిన్ను చంపకుండా వదిలేస్తాను. ఇక నిన్ను నా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు అని సింహం ఒక్క ఉదుటున కోతిపైకి దూకుతుంది. అక్కడ ఏం జరగబోతుందోనని జంతువులన్నీ ఆసక్తిగా చూస్తూ ఉంటాయి. వెంటనే కోతి తన చేతిలో ఉన్న మ్యాజిక్ స్టిక్ ను గట్టిగా పట్టుకుని పిడికిలి బిగించి సింహాన్ని ఒకే ఒక్క గుద్దు గుద్దుతుంది. అంతే, వెంటనే సింహం కుప్పకూలిపోతుంది. అక్కడ జరుగుతుందేంటో అర్థం కాక జంతువులన్నీ ఆశ్చర్యపోయి చూస్తుంటాయి. కొద్దిసేపటి తరువాత తేరుకున్న సింహం అక్కడి నుండి పరుగు పరుగున పారిపోతుంది. ఏం జరిగిందో మీ కళ్ళతో మీరే చూశారుగా. నాకెదురు తిరిగిన వాళ్ళకి ఇదే గతి పడుతుంది, జాగ్రత్త
జంతువులన్నీ కలిసి కోతి మహారాజుకి జై, కోతి మహారాజుకి జై, కోతి మహారాజుకి జై అంటూ నినాదాలు చేశాయి. దెబ్బతిన్న సింహం చాటుగా అదంతా గమనిస్తూ, నేను నమ్మలేకపోతున్నాను. ఈ అడవిలో ఏ జంతువైనా సరే నన్ను చూసి భయపడుతుంది, కానీ ఈ కోతి నన్నే ఎదిరించింది. అసలు ఈ కోతికంత బలం ఎక్కడి నుండొచ్చింది? ఎంత ఆలోచించినా ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండగా అప్పుడు గుర్తుకొస్తుంది కోతి చేతిలోని కర్ర. ఆ, అవును, అది మామూలు కర్ర కాదు. అదేదో అతీత శక్తులు ఉన్న కర్రలాగా ఉంది. ఎలాగైనా ఆ కర్రను ఆ కోతి నుండి దొంగిలించాలి అని పథకం వేసుకొని కోతి దగ్గరికి వెళ్ళి, కోతి మహారాజా, నన్ను క్షమించు. నీ సామర్థ్యం ముందు నేను చాలా చిన్నవాడిని. ఈ రోజు నుండి నేను నీ శిష్యుడను, నీకు కడుపానిసను. మీరేం చెప్తే అదే చేస్తాను. కోతి మహారాజుకి జై అని నినాదాలు చేస్తుంది. సింహం పథకం గ్రహించలేని కోతి కొత్తగా తన చేతికి అధికారం వచ్చిందన్న ఆనందంతో, సింహం అంతటి గొప్ప జంతువు తన ముందు తల వంచిందన్న ఆశ్చర్యంతో జరగబోయే విపత్తు గురించి ఆలోచించకుండా సింహాన్ని గుడ్డిగా నమ్మి తన పక్కనే ఉంచుకుంది. కోతి ఎప్పుడూ ఆ మ్యాజిక్ స్టిక్ ని విడవకుండా తన వద్దే ఉంచుకోవడంతో సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది సింహం. కోతి మహారాజా, ఈరోజు మీరు మన రాజ్యాన్ని సందర్శించడానికి రావాలి. కానీ ఇలా కాదు, మీకోసం ప్రత్యేకమైన దుస్తులు తెప్పించాను. ఇదిగో తీసుకోండి. సరే, అక్కడ పెట్టు, నేను తర్వాత వేసుకుంటాను. లేదు 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 మహారాజా, ఇవి మన కులదైవాల వద్ద అభిషేకించబడినవి. వీటికి ఎన్నో శక్తులు మహిమలు ఉంటాయట. వీటిని కింద పెట్టకూడదు. అలా చేస్తే వాటికున్న మహిమలు పోయి మన కులదైవాల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. సరే, ఇలా ఇవ్వు అని తన చేతిలో ఉన్న మ్యాజిక్ స్టిక్ ని కింద పెట్టి సింహం నుండి దుస్తులు తీసుకుంటుంది. తను ఎదురు చూసిన సమయం రాని వచ్చిందని వెంటనే సింహం మ్యాజిక్ స్టిక్ ని పట్టుకొని, పిచ్చిదానా, నువ్వెంత సులువుగా మోసపోతావని అనుకోలేదు. ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను అని అనడంతో తన బుద్ధి తక్కువ పనికి తనని తానే నిందించుకుంటూ పరుగు పరుగున కింద పడుతూ లేస్తూ అడవి నుండి శాశ్వతంగా పారిపోయింది కోతి. అనగనగా తిమ్మాపురం అనే ఒక ఊరిలో ఒక ఈగ ఉండేది. ఆ ఈగకు మతిమరుపు చాలా ఎక్కువ. ఒకసారి ఆ ఈగ తన పేరు మర్చిపోయింది. దాంతో ఊర్లో అందరి దగ్గరికి వెళ్లి, నా పేరేంటి అని అడగటం మొదలుపెట్టింది. కొందరు, పేదరాశి పెద్దమ్మకు అన్ని విషయాలు గుర్తుంటాయి, నువ్వెళ్ళి ఆమెను అడిగితే నీ పేరు చెప్తుంది అని చెప్పారు. వెంటనే ఈగ పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది. పెద్దమ్మా పెద్దమ్మా, అనుకోకుండా నా పేరేంటో మర్చిపోయాను, నీకు తెలిస్తే కాస్త చెప్తావా అని అడిగింది. వయసు మీద పడ్డాక నాకు చాలా విషయాలు గుర్తుండటం లేదు. నాకు నీ పేరు జ్ఞాపకం రావటం లేదు. నువ్వు వెళ్ళి నా కొడుకుని అడుగు, వాడు తప్పకుండా చెప్తాడు అని చెప్పింది పేదరాశి పెద్దమ్మ. అప్పుడు ఈగ అడవిలో కట్టెలు కొట్టుకుంటున్న పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరికి వెళ్లి, అయ్యా, నా పేరు మర్చిపోయాను, నాకు మతిమరుపు కాస్త ఎక్కువ, నీకేమైనా తెలిస్తే నా పేరు చెప్తారా అని అడిగింది. అప్పుడు పెద్దమ్మ కొడుకు, నీ పేరు నాకు తెలీదు. ఈ చెట్టుపై నివాసం ఉంటున్న పక్షులను అడిగితే అవి నీ పేరు చెప్పొచ్చు అని చెప్పాడు. అప్పుడు ఆ ఈగ ఆ చెట్టుపై వాలే పక్షుల దగ్గరికి వెళ్లి, నా పేరు మర్చిపోయాను, నీకు తెలిస్తే నాకు కాస్త చెప్పరా అని అడిగింది దీనంగా. అప్పుడు ఆ పక్షులు, మాకు నీ పేరు తెలీదు, వెళ్ళి చెరువులో నీళ్లని అడుగు అని చెప్పాయి. ఈగ చెరువు దగ్గరికి వెళ్లి ఆ చెరువులోని నీళ్లతో, నా పేరేంటో మర్చిపోయాను, చాలా మందిని అడిగాను, కాని వాళ్ళెవ్వరికీ గుర్తులేదని చెప్పారు, మీరైనా కాస్త చెప్తారా అని అడిగింది. ఓ చిట్టి తల్లి, మాకు కూడా నీ పేరు తెలీదు. ఈ చెరువు లోపల ఇదే చేపలని అడుగు, అవి తప్పకుండా నీ పేరు చెప్తాయి అని చెప్పాయి నీళ్లు. అప్పుడు ఈగ చెరువులోని చేపల వద్దకు వెళ్లి,
పనిలో పడి నా పేరేంటో నేను మర్చిపోయాను. పొద్దున నుండి కనపడిన వాళ్ళందరినీ అడిగాను, కానీ వాళ్ళెవ్వరికీ నా పేరు గుర్తులేదన్నారు. మీకేమైనా గుర్తుంటే నాకు చెప్పి పుణ్యం కట్టుకోండి అని అడిగింది. అప్పుడు చెరువులోని చేపలు, ఎవరెవరిని అడిగావు అని అడిగాయి. పేదిరాశి పెద్దమ్మ, వాళ్ళ కొడుకు, చెట్టుపై ఎగిరే పక్షులు, మీ చెరువులోని నీళ్ళని అడిగాను. ఎవ్వరికీ నా పేరు గుర్తులేదట, కాబట్టి మీరైనా నా పేరేంటో చెప్పండి అని అడిగింది. అప్పుడు చెరువులోని చేపలు, మాకు ఈ చెరువే ప్రపంచం, మేము బయటెక్కడా తిరగం, కాబట్టి ఏ విషయాలు తెలియవు, కాబట్టి నీ పేరు మేమెప్పుడూ విని ఉండలేదు అని చెప్పాయి. మరి నా పేరు ఎవరిని అడిగితే తెలుస్తుంది, కనీసం అదైనా చెప్పండి అని అడిగింది ఈగ. నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాం. ఈ దేశాన్నేలే మహారాజుకు అన్ని విషయాలు తెలిసుంటాయి. ఆయనను వెళ్ళి అడిగితే నీ పేరేంటో ఆయనే చెబుతారు. అక్కడికి వెళ్లి ప్రయత్నం చేయి అని చెప్పాయి చెరువులోని చేపలు. వెంటనే ఈగ ఎగురుకుంటూ వెళ్లి, ప్రభు, మీకు తెలియని విషయమంటూ ఏదీ ఉండదు. అనుకోకుండా నా పేరు మర్చిపోయాను, కాస్త అదేంటో నాకు చెప్పండి. అది గుర్తుకు రాక నా బుర్ర పగలగొట్టుకుంటున్నాను. అప్పుడు మహారాజు నవ్వుతూ, నీ పేరు నాకెలా తెలుస్తుంది? నేను స్వారీ చేసే గుర్రాన్ని అడుగు, దానికి తెలిసే అవకాశం ఉంది అని చెప్పాడు. ఎవ్వరూ దాని పేరు గుర్తు చేయకపోవడంతో ఈగలో అసహనం పెరిగింది. కాని తను పట్టు వీడలేదు. రాజుగారి గుర్రం దగ్గరికి వెళ్లి, నా పేరు మర్చిపోయాను, నీకు తెలిస్తే చెప్పవా అని అడిగింది. నేనెప్పుడూ గుర్రపుశాలలోనే ఉంటాను, బయట విషయాలు ఏమీ నాకు తెలియవు. కాబట్టి నువ్వొక పని చెయ్యి, బయట బలాదురుగా తిరిగే గాడిదనడుగు, అది తప్పకుండా నీ పేరు చెప్పి తీరుతుంది అని చెప్పింది. గుర్రం మాటలు విన్న ఈగకు కొత్త ఉత్సాహం వచ్చింది. వెతుక్కుంటూ గాడిద దగ్గరికి వెళ్ళింది. గాడిద బావా, నువ్వు నాకు సహాయం చెయ్యాలి. అది నువ్వొక్కదానివే చెయ్యగలవు. నేను నా పేరు మర్చిపోయాను, నా పేరేంటో చెప్పవా అని అడిగింది. పచ్చిక బయళ్లలో ఆవగా గడ్డి తింటున్న గాడిదకు ఈగ మాటలు చిక్కాకు తెప్పించాయి. నీ పేరే కదా నీకు కావాలి అని ఓండ్ర పెట్టింది గాడిద. అప్పుడు ఈగ, నా పేరు అన్నమాట. గాడిద బావా, నా పేరు నాకు జ్ఞాపకం చేసినందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పి తుర్రుమంటూ ఎగిరిపోయింది. రాజాపూర్ అనే ఊర్లో సాయి మనోహర్ అనే పోలీస్ ఉన్నాడు. అతను చాలా రోజుల నుండి ఆ ఊరికి ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాడు. ఎందుకంటే అతనికి వచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది దొంగలు పక్క ఊరి నుండి ఈ ఊరికి వస్తున్నారని తెలుసుకుని ఆ చెక్ పోస్ట్ ని పెట్టాడు. ఒకరోజు ఆ చెక్ పోస్ట్ దగ్గర, రామారావు, ఈ చెక్ పోస్ట్ దాటి వెళ్లే ప్రతి వెహికల్ ని చాలా జాగ్రత్తగా చెక్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలి. సరే సార్, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే మీకు వెంటనే కాల్ చేసి చెప్తాను సార్. సరే, జాగ్రత్తగా చూసుకోండి, నేను స్టేషన్కి వెళ్తున్నా అని చెప్పి సాయి మనోహర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఇద్దరు కానిస్టేబుల్లు వచ్చే ప్రతి వెహికల్ ని చెక్ చేసి పంపుతున్నారు. అప్పుడే ఒక అతను బైక్ పైన ఒక ప్లాస్టిక్ డబ్బా తలపైన హెల్మెట్ లా పెట్టుకుని రావడం వాళ్ళు చూశారు. వెంటనే అతన్ని ఆపి కానిస్టేబుల్ రామారావు సాయి మనోహర్ కి ఫోన్ చేసి చెప్పాడు. హలో సార్, నేను రామారావుని. ఇప్పుడే ఒకడు చెక్ పోస్ట్ దగ్గర హెల్మెట్ లేకుండా ప్లాస్టిక్ గిన్నె తలపైన పెట్టుకుని వెళ్తుంటే ఆపాం సార్. మరి ఫైన్ రాయాలంటే మీరు రావాలి కదా సార్, అందుకని మీకు కాల్ చేశా. వస్తున్నా, అతన్ని ఒక పక్కన ఉంచండి. సరే సార్. అలా ఆ కానిస్టేబుల్లు అతన్ని ఒక పక్కన నిలబెట్టారు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన సాయి మనోహర్, అరే ఏంటిది, కొత్త హెల్మెట్ లాగుంది. సరే కానీ, అరే బాబు, నీ పేరేంటి, ఎక్కడి నుండి వస్తున్నావు, అసలు నీ తలపైన ఈ డబ్బా ఏంటయ్యా? సత్య హరిశ్చంద్ర సార్ నా పేరు. నేను పక్క ఊరి నుండి వస్తున్నాను. నా దగ్గర హెల్మెట్ లేదు సార్. మధ్యలో పోలీసులు పట్టుకుంటారేమోనని నా ఫ్రెండ్ ఈ ప్లాస్టిక్ గిన్నెను నా తల మీద పెట్టాడు.
నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు చాలా తెలివైన ఫ్రెండ్ ఉన్నాడు కదా. సరే, ముందు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నందుకు 800 ఫైన్ కట్టు ముందు. అది కాదు సార్, మా ఊళ్ళో ఎవరు హెల్మెట్లు అమ్మడం లేదు. ఈ ఊళ్ళో అమ్ముతున్నారని తెలిసి ఇటు వస్తున్నాను సార్. ఆహా, అలానా? ముందు ఫైన్ కట్టి వెళ్ళు. ఇంకేం మాట్లాడకుండా ఎస్ఐ చెప్పిన ఫైన్ కట్టి ఊర్లోకి వెళ్ళాడు. 2 రోజుల తర్వాత మళ్ళీ హరిశ్చంద్ర తలపైన ఒక చెక్క పెట్టె పెట్టుకొని రావడం అక్కడున్న ఎస్ఐ చూశాడు. చెక్ పోస్ట్ దగ్గర కానిస్టేబుల్లు ఆ బండిని ఆపి మళ్ళీ హెల్మెట్ పెట్టుకోకుండా చెక్క పెట్టె ఎందుకు పెట్టుకున్నావని అడిగారు. ఏంటి, తలపైన మెల్లి కొత్త రకమైన హెల్మెటా? సార్, నేను ఊర్లోకి వెళ్ళాక అన్ని హెల్మెట్ షాపులకి వెళ్ళాను, కానీ అక్కడ నాకు సరిపోయే హెల్మెట్ సైజ్ లేదని చెప్పారు. 2 రోజుల్లో వస్తుందని చెప్పారు. అందుకే మెల్లి వచ్చాను సార్. సరే, వచ్చావు గాని మెల్లి కొత్తగా ఈ చెక్క పెట్టి నెత్తిపైన పెట్టుకుని వచ్చావేంటి? అది ఏంటంటే మెల్లి నీ ఫ్రెండ్ పోలీసులు ఉంటారు, మెల్లి ఫైన్ రాస్తారని చెప్పి మెల్లి నీ తలపైన ఈ చెక్క బాక్స్ పెట్టాడు కదా. అదే సార్, మీరు ఇంత లావుగా ఉన్నా ఎలా ఎస్ఐ అయ్యారని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది మీది సూపర్ బ్రెయిన్ అని. మరి ఈ చెక్ పోస్ట్ ఎందుకు పెట్టానో నీకు తెలుసా? కొంతమంది దొంగలు ఈ ఊళ్ళోకి రావాలని చూస్తున్నారు. అది తెలిసి నేను ముందే నా తెలివితో ఈ ఏర్పాటు చేశా. అమ్మో, దొంగలా సార్? నాకు దొంగలంటే చాలా భయం. నేను హెల్మెట్ కోసం తెచ్చుకున్న డబ్బులు దొంగతనం చేస్తారేమోనని. సరే గాని ముందు ఫైన్ కట్టి వెళ్ళు. మళ్ళీ సత్య హరిశ్చంద్ర ఫైన్ కట్టి చాలా బాధగా అక్కడి నుండి ఊర్లోకి వెళ్ళాడు. మళ్ళీ 3 రోజుల తర్వాత హరిశ్చంద్ర తలపైన పుచ్చకాయని హెల్మెట్లా పెట్టుకుని రావడం అక్కడున్న ఎస్ఐ చూశాడు. అబ్బా, ఏంట్రా నువ్వు ఏదో ఫ్యాషన్ షోలో మోడల్లా ఏదో ఒక ఐటమ్ని హెల్మెట్లా పెట్టుకుని వస్తున్నావు? అది సార్, సమ్మర్ కదా అందుకని. తల చాలా చల్లగా ఉంటుందని పుచ్చకాయని హెల్మెట్లా కట్ చేసి నీ తలపైన పెట్టి పంపాడు కదరా నీ ఫ్రెండ్. ఇది చూసారా కానిస్టేబుల్ గారు? మన ఎస్ఐ గారు పక్కనే ఉండి అంతా చూసినట్టే చెప్పారు. అరే, నన్ను పొగిడింది చాలే, నా గొప్పదనం గురించి అందరికి తెలిసిందే. అయినా మెల్లి హెల్మెట్ లేకుండా ఎందుకు ఇలా తిరుగుతున్నావు? సార్, మరి ఆ షాప్ వాళ్ళు చెప్పినట్టు 2 రోజుల తర్వాత వెళ్ళా. నా సైజ్ హెల్మెట్లు ఉన్నాయి, కానీ నాకు ఆ హెల్మెట్ డిజైన్ నచ్చలేదు సార్. నీకు ప్రతిసారి 800 ఫైన్ కట్టడం నచ్చుతుంది, కానీ హెల్మెట్ పెట్టుకుని రావడం మాత్రం నచ్చడం లేదు. ముందు ఫైన్ కట్టు, ఆ తర్వాత నీ పుచ్చకాయని ఇక్కడ పెట్టి వెళ్ళు. సత్య హరిశ్చంద్ర మళ్ళీ ఫైన్ కట్టి ఆ పుచ్చకాయ హెల్మెట్ ని పక్కన పెట్టి ఊర్లోకి వెళ్ళాడు. హరిశ్చంద్ర ఊళ్ళోకి వెళ్ళాక ఎస్ఐ సమ్మర్ హీట్ ని తట్టుకోలేక పుచ్చకాయ హెల్మెట్ ని పెట్టుకున్నాడు. ఇదంతా ఎప్పుడూ అక్కడే ఉండే ఒక బిచ్చగాడు చూసి నవ్వుకుంటున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత హరిశ్చంద్ర నడుచుకుంటూ రావడం ఎస్ఐ చూశాడు. అరే రామారావు, అలా చూడు, మన హెల్మెట్ మోడల్ నడుచుకుంటూ వస్తున్నాడు. అవును సార్, అతనే. అరే సత్య హరిశ్చంద్ర, ఏంటి నడుచుకుంటూ వస్తున్నావు? ఏం లేదు సార్, నా బైక్ అమ్మేశా. అవునా? నేను నువ్వు హెల్మెట్ పెట్టుకుని రావడం ఒక్కసారైనా చూడాలనుకున్నా. పోనీలే, మొదటిసారి ఫైన్ కట్టకుండా వెళ్తున్నావు. ఏదో మీ అభిమానం సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు హరిశ్చంద్ర. ఆ పక్కనే ఉన్న బిచ్చగాడు ఎస్ఐని చూసి గట్టిగా నవ్వాడు. ఏంట్రా నన్ను చూసి అంత విరగబడి నవ్వుతున్నా? దూరం వెళ్ళు. అవును, ఈ ఎస్ఐ పోస్ట్ నువ్వు డబ్బులిచ్చి కొన్నావు కదా? అరే కొంచెం మెల్లగా మాట్లాడరా బాబు, అయినా నీకెలా తెలుసురా? నువ్వు చేసిన పని చూసి ఎవడైనా చెప్పగలరు. నేనేం చేశానురా? ఎప్పుడు రకరకాల హెల్మెట్లు పెట్టుకొని వస్తున్నాడు కదా, వాడే నువ్వు వెతుకుతున్న దొంగ. వాడు దొంగనా? చా,
వాడికి అంత సీన్ లేదులే. ఎస్ఐగా ఉండే సీన్ నీకు లేదులే. నువ్వు బాగా ఎక్కువ మాట్లాడుతున్నావురా. మరి వాడు ఏ హెల్మెట్ పెట్టుకున్నాడో అని చూసావు గాని ఏ బండిలో వస్తున్నాడో అది చూసావా? లేదు. వాడు వచ్చే ప్రతిసారి 800 ఫైన్ కట్టి 50,000 కంటే ఎక్కువ విలువైన బండిని దొంగతనం చేసుకుని తీసుకువెళ్తున్నాడు. అది నువ్వు గమనించకుండా వాడు తెచ్చిన పుచ్చకాయ తలపైన పెట్టుకొని హాయిగా కూర్చున్నావు. అలా సాయి మనోహర్ దొంగను పట్టుకోలేకపోవడంతో అతన్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. అత్యాస పెట్రోల్ దొంగ. విశాలాక్షిపురం అనే చిన్న ఊరిలో కిట్టు అనే కుర్రాడు ఉండేవాడు. చదివింది ఇంజనీరింగ్ అయినా ఉద్యోగం లేక ఖాళీగా ఇంట్లో ఉండేవాడు. అమ్మా నాన్న అలా ఖాళీగా ఉండొద్దు అని కిట్టుకి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. కానీ కిట్టు ఆ మాటలు అస్సలు వినిపించుకునేవాడు కాదు. ఒకరోజు కిట్టు ఫ్రెండ్ తన ఇంటికి వచ్చాడు. అరే కిట్టు, కిట్టు నాకు ఉద్యోగం వచ్చిందిరా. అవునా? ఎక్కడొచ్చిందిరా? మన పక్క టౌన్లోనేరా, హోటల్లో క్యాషియర్గా జాబ్ వచ్చింది. బాగానే ఉంది సంబడం. దీనికా ఇంత హడావుడిగా వచ్చావు? నువ్వు ఉద్యోగం వచ్చింది అంటే ఇంకా ఏదో పెద్ద కంపెనీలో వచ్చిందేమో అనుకున్నా. కిట్టు, మన చదువుకి తగ్గ ఉద్యోగం వచ్చే వరకు ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక పని చేయడం మంచిది కదరా. బాబు సురేష్, చిన్నవాడివైనా పెద్దవాడిలా ఆలోచించావు. చాలా సంతోషంగా ఉంది నీకు ఉద్యోగం రావడం. నీ తగ్గించుకునే గుణం చాలా మంచిది. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అయ్యో, నాదేముంది బాబాయ్, అంతా మీ అభిమానం. మరి నేను వెళ్ళొస్తా కిట్టు. నాన్న పొలం వరకు రమ్మన్నారు. ఆ వెళ్ళు. వీడు వచ్చి ఇంట్లో మంట పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు వీడు ఉద్యోగంలో చేరినందుకు నన్ను తిడతారు. అలా సురేష్ వెళ్ళిపోగానే కిట్టు వాళ్ళ నాన్న కిట్టుకి చివాట్లు పెట్టాడు. కిట్టు చేసేది ఏమీ లేక తలదించుకొని అలా మౌనంగా ఉన్నాడు. కానీ ఊరిలో వాళ్ళు రోజు ఎవరో ఒకరు ఇంకా ఉద్యోగం రాలేదా, ఇలా ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక పని చేయొచ్చు కదా అని అంటూ ఉండేవారు. కిట్టుకి ఇంట్లోనూ ఊరిలోనూ ఇలాంటి మాటలే వినిపిస్తూ ఉండేవి. ఎలా అయినా వారి నోర్లు మూయించాలి అనుకున్నాడు. ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి అని నిశ్చయించుకున్నాడు. వాళ్ళ పక్క టౌన్లో ఒక పెట్రోల్ బంక్లో చిన్న ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఆ బంక్ మేనేజర్కి తను 10th క్లాస్ వరకే చదువుకున్నాను అని అబద్ధం చెప్పి ఉద్యోగంలో చేరాడు. అలా కొంతకాలం గడిచింది. తన జీతం నెలకు 5,000. కానీ ఒక గంట పెట్రోల్ కొడితే 5,000 పైనే కలెక్షన్ వచ్చేది. అది గమనించిన కిట్టు దురాలోచనలో పడ్డాడు. నేను నెలంతా కష్టపడితే వచ్చే డబ్బు ఒక్క గంటలో ఇక్కడ వచ్చేస్తుంది. ఈ 5,000 జీతం నాకేమాత్రం సరిపోదు. నా చదువుకి తగ్గ ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలా అయితే నా జీవితం అంతా నేను ఏం అనుభవించకుండానే ఊహల్లో బ్రతుకుతూ గడిపేయాలి. లేదు, అలా జరగకూడదు. నేనేదో ఒకటి చేయాలి. నా తలరాతను నేనే మార్చుకోవాలి అంటూ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో తన చూపు అప్పుడే బంక్కి వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ పెట్రోల్ని లోడ్ చేయడం వైపు పడింది. కిట్టుకి తనే ఒక పెట్రోల్ బంక్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేశాడు. కానీ దానికి చాలా డబ్బులు పెట్టుబడి పెట్టాలి. అది అయ్యే పని కాదు అనుకున్నాడు. కిట్టుకి ఇంకొక ఆలోచన వచ్చింది. తను అనుకున్నది చేయాలంటే ఒక 4 నెలలైనా పడుతుంది. అయినా సరే కిట్టు తనేమనుకున్నాడో అది చేసి తీరాలి అనుకున్నాడు. లైఫ్లో రిస్క్ చేయకపోతే మిగిలేది రస్కే. కిట్టుకి తను పనిచేసే బంక్ గురించి పూర్తిగా తెలుసు. అక్కడ పెట్రోల్ ఎలా స్టోర్ అవుతుంది, రోజు ఎన్నిసార్లు లోడ్ వస్తుంది అన్నీ తెలుసు. ఇక కిట్టు ఆలస్యం చేయకుండా తన ఆలోచన ఆచరణలో పెట్టాడు. తన ఊరి దగ్గర వాళ్ళ నాన్న పొలం ఉంది. అది వ్యవసాయానికి పనికిరాదు. ఆ పొలం నుండి కిట్టు పనిచేసే పెట్రోల్ బంక్కి 2 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఎవరైనా ఆ ఊరిలోకి రావాలంటే కిట్టు పొలం దాటుకుని రావాలి. కిట్టు తన పొలంలో పాత షెడ్లో నుండి ఒక సొరంగ మార్గం తవ్వడం మొదలుపెట్టాడు. తను పనిచేసిన పెట్రోల్ బంక్లో పెట్రోల్ని నిల్వ చేసే అండర్ గ్రౌండ్ స్టోరేజ్ వరకు ఆ సొరంగం వెళ్తుంది.
అలా కిట్టు రోజు ఉదయాన్నే ఎవరికీ అనుమానం రాకుండా ఉద్యోగానికి వెళ్తున్నట్లు వెళ్ళేవాడు. కానీ తను వెళ్ళేది తన పొలంలో ఆ సొరంగాన్ని తవ్వడానికి. కిట్టు 3 నెలల్లోనే తను అనుకున్నది సాధించాడు. పైపులతో ఆ పెట్రోల్ స్టోరేజ్ నుండి తన పొలం వరకు కనెక్షన్ ఇచ్చాడు. ఊరిలో అందరికీ తను పెట్రోల్ బంక్ పెట్టినట్టు చెప్పాడు. తను పనిచేసిన కంపెనీ వాళ్ళు తన పని మెచ్చి తనకి సొంతగా పెట్రోల్ బంక్ పెట్టుకునే అవకాశం ఇచ్చారని చెప్పాడు. బయట కన్నా తన దగ్గర పెట్రోల్ సగం ధరకే దొరుకుతుంది అని చెప్పాడు. అలా కిట్టు అందరినీ నమ్మించాడు. ఇక దానితో తన ఊరి వారందరూ కిట్టు దగ్గరే పెట్రోల్ కొట్టించుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కిట్టు బంక్ గురించి తెలిసి పక్క ఊరి వాళ్ళు కూడా అక్కడికే వచ్చి పెట్రోల్ కొట్టించుకునేవాళ్ళు. కిట్టు పని చేసిన బంక్లో వాళ్ళకి లెక్కల్లో తేడా రావడం గమనించారు. కానీ వాళ్ళకి సమస్య ఎక్కడో అర్థం కాలేదు. ఈ పక్క కిట్టు మాత్రం బాగానే డబ్బులు వెనకేసుకుంటున్నాడు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఏం అర్థం కావడం లేదు. పెట్రోల్ అంతా ఏమవుతుంది? ఒకవేళ స్టోరేజ్ లో ఏదైనా సమస్య ఉండొచ్చేమో. అయితే రేపు స్టోరేజ్ మొత్తం ఖాళీ చేసి లోపల ఏదైనా సమస్య ఉందేమో చూడాలి. ఆ మేనేజర్ 2వ రోజు ఆ పెట్రోల్ స్టోరేజ్ ని ఖాళీ చేసి లోపలికి తన స్టాఫ్ ని పంపించి సమస్య ఏంటో చూడమన్నాడు. లోపలికి వెళ్ళిన అతను ఒక పెద్ద పైప్ కనెక్షన్ లోపలి వరకు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. విషయం మొత్తం మేనేజర్కి చెప్పాడు. మేనేజర్ పైప్ లైన్ ఎటు వెళ్తుందో తెలుసుకున్నాడు. వెంటనే పోలీస్ వారితో కలిసి కిట్టు బంక్కి చేరుకున్నాడు. పోలీసులను చూసిన కిట్టుకి విషయం పూర్తిగా అర్థమైంది. చేసేదేం లేక తప్పు ఒప్పుకున్నాడు. పోలీసులు కిట్టుని జైల్లో పెట్టారు. లైఫ్ లో ఇలాంటి చెత్త రిస్కులు చేస్తే మిగిలేది చిప్పకూడే. ఇప్పుడు చూడు, నీ జీవితంలో నువ్వు దొంగ అనే ముద్ర పడిపోయింది. తొందరపాటుతో అడ్డదారుల్లో తొందరగా డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి గతే పడుతుంది.